కావలి నియోజకవర్గం పరిధిలో కీలకమైన పలు రోడ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోందని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కావలి మండలం ఆమదాలదిన్నె నుంచి తాళపల్లి వరకు తార్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. అభివృద్ధి విషయంలో తాము ప్రాధాన్యతనిస్తున్నామని, పచ్చ మీడియా పిచ్చిరాతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్పంచ్ ఊడా బ్రహ్మానందం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి, కందుల శ్రీనివాసులు, బాలకృష్ణ తదితరులు కూడా ఆయన వెంట ఉన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ఆముదాలదిన్నె గ్రామం నుంచి తాగపాలెం మీదుగా ఏనుగు బావి వరకు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఆ వర్క్ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావటం, ఈరోజు ఆ వర్క్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే ఈ రోడ్డు ఎంతో దారుణంగా ఉంది. దీన్ని ప్రజలంతా కూడా ఈ తాగపాలెం కావచ్చు, అదేవిధంగా అనేక గ్రామాలు కావచ్చు, ఏనుగు బావి గ్రామస్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా కావలికి వచ్చిపోయేదానికి ఈ రోడ్డు ఎంతో అనువుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ రోడ్డు వీలైనంత తొందరగా వేయాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరట ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు ఒక 23 కోట్లతోటి ఈ గ్రామాలలో రోడ్డు వేసేదానికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఇది ఒకటి. ఇదే కాకుండా చగంచెగ రోడ్డు కూడా ఈరోజు అయిపోతూ ఉన్నారు. అదేవిధంగా మన చెన్నైపాలెం రోడ్డు కూడా, హైవే నుంచి చెన్నైపాలెం రోడ్డు కూడా అది కూడా వేసేస్తారు. అదే కాకుండా జూగుంటపాలెం రోడ్డు కూడా వేసేస్తారు. దీంతోపాటు చెంచుగానిపాలెం రోడ్డు కూడా అది కూడా ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోద్ది. ఇదే కాకుండా మన అల్లూరులో దాదాపు గోగులపల్లి రోడ్డు, అదేవిధంగా మోపూరు నుంచి పూనికి సంబంధించిన రోడ్డు, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా దాదాపు ఒక 20 పైగా రోడ్డు అన్నీ కూడా ఈ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని సీఎం గారు కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా అవసరం. తప్పకుండా మేము కోరిన మీదట జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఇమీడియట్గా వర్క్స్ శాంక్షన్ చేసి దానికి గౌరవ మన మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి ఈ ఏఎంసీ రోడ్స్ మనకి శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషం. దాదాపు 23 కోట్లతోటి ఈ రోడ్డుని కూడా రూపుదిద్దుకుంటా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది, చాలా బాధేస్తూ ఉంది. దానికి సంబంధించి నా వంతు నేను చేసిన ప్రయత్నాలు కాంట్రాక్టు జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవ్ తెప్పించి కాంట్రాక్టర్ చేత వేయించి, కానీ కాంట్రాక్టు నిరీక్ష కొంత అది ఆగింది. అయినా కూడా ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది పడకూడదు, టెంపరీగా దానికి ఏదో వచ్చాయని చెప్పి ఈరోజు సొంత నిధులతోటి కూడా దానికి ప్యాచెస్ అండువేషన్స్ కావచ్చు, గుంట కావచ్చు, అయిన పూడ్చి దాని మీద తాగు వేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎందుకంటే తర్వాత ఎట్టా దాన్ని ఆ కాంట్రాక్ట్ నెక్స్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ ఆశీస్సులతోటి. అదేవిధంగా తప్పకుండా ఆ రోడ్డుని రేపు మరి అది కంటిన్యూ అయ్యే విధంగా దాన్ని కంప్లీట్ చేసి డబ్బా రోడ్డుగా చేసే విధంగా 10 మీటర్ల రోడ్డు చేసే విధంగా కూడా కృషి చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు జువోదిన నుంచి మనం రామాయపట్నం దాకా రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ తీర ప్రాంతంలో అభివృద్ధి అనేది ఈరోజు అడుగుతూ ఉన్న ప్రతిపక్షాలు ఈరోజు మేము చూపిస్తున్నాం. వారు మామూలుగా మాట చెప్తారు, మేము చేతగా చూపిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా, ఏ ఊరికి పోయినా కూడా ఒక సచివాలయం దర్శనమిస్తుంది, ఒక ఆర్బీకే సెంటర్ దర్శనమిస్తుంది, ఒక హెల్త్ సెంటర్ దర్శనమిస్తుంది. అదేవిధంగా పిల్లలు చదువుకునే దానికి ఏ ఊరికి పోయినా నాడు నేడు ద్వారా ఈరోజు స్కూల్స్ అన్ని కూడా చక్కగా ఈరోజు రూపుదిద్దుకొని ఏ విధంగా ఉన్నాయో. అభివృద్ధి అంటే ప్రతిపక్షానికి తెలియాలంటే ఆ గ్రామాలకు పోతే మా అక్క చెగమ్మకు చెప్తారు. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధిలో వెనకబడేది లేదు. తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తెచ్చేదే మా యొక్క బాధ్యత అని కూడా మేము తెలుసాం. మేము ఒక అభివృద్ధి గురించే ఈరోజు ఆలోచిస్తున్నాం. ఈరోజు ఏబిఎన్ రాసే పచ్చగాతలు కానీ, TV5 చెప్పే కపట నాటకాలు కానీ, లేదా ఈనాడు రాసే బూతులు కానీ, లేదా ఏబీ ఆంధ్రజ్యోతి రాసే వార్తలు కానీ ఈరోజు మేము పట్టించుకోదలుచుకోవాలి. ఎందుకంటే మా కావలి నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు. కావలి నియోజకవర్గంలో మేమెట్టో మా నాయకులు ఎట్టో అందరికీ తెలుసు. తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము మాట్లాడతాం. మీరు ఎన్ని రాతలు ఎంత బోధ జరిగే కార్యక్రమం
మా మీద చేసిన ఆఖరికి మా కుటుంబ సభ్యుల మీద కూడా రాసినా కూడా ఈరోజు మేము స్పందించాల్సిన అవసరంగా చెత్త పేపర్లకి చెత్త మీడియాకి పచ్చ మీడియాకి మేము స్పందించాల్సిన అవసరం లేదు. కావలి నియోజకవర్గ ప్రజలు ఈరోజు మా వెనకున్నారు. వారి ఆశీర్వాదంతో 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాను. 3వసారి కూడా తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి తీసుకెళ్ళడానికి కావలి నియోజకవర్గ ప్రజలు నిలబడి తప్పకుండా ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారో రేపు జరగబోయే ఎన్నికలు కూడా ప్రజలే వారికి బుద్ధి చెప్తారని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తాళపాలెం రోడ్డు వర్క్ని చూస్తానికి మన కావలి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ వర్క్ను చూస్తానికి వచ్చారు. ఈ వర్క్ని ఏఎంసీ గ్రాంట్లతో మన చెన్నైపాలెం రోడ్డు కూడా ఏఎంసీ నిధుల ద్వారా మన శాసనసభ్యులు ఎంతో కష్టపడి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ లోపే వీటిని చేయాలని ఎంతో పట్టుదలతో వీటిని చేయించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మన ఎమ్మెల్యే గారు చెల్లించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ రోడ్డుని ఎంతో నాణ్యంగా మంచి ఇదిగా చేయించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పనులను కూడా పర్యవేక్షిస్తూ వీటిని దగ్గరుండి అన్ని వర్కులను కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా వారికి సహకరించండి అని గ్రామ ప్రజలను కూడా ఈ యొక్క విలేజ్ ప్రజలందరినీ కూడా సహకారాలతో కాంట్రాక్టర్కి సహకరించి ఈ వర్కులు దగ్గరుండి బాగా చేయించండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. అట్లాగే తుమ్మలపేంట రోడ్డును కూడా ప్రజలు పడే ఇబ్బందులను చూసి మన గౌరవ శాసనసభ్యులు సొంత నిధులతో సొంత ఖర్చులతో ఆ రోడ్డును కూడా కొంచెం నీట్గా తయారు చేసి ఎలక్షన్ తర్వాత దాన్ని డబల్ రోడ్డుగా రూపొందించడానికి ఆయన ఎన్నో ప్రయవేశాలు పడుతూ సొంత డబ్బులతో ఈరోజు ఆ రోడ్డును కూడా ప్రజలకి ఇబ్బందులు కలగకూడదు, ప్రజలు ఇబ్బందులను చూసి చెల్లించి ఈరోజు మన శాసనసభ్యులు ఆ రోడ్డును కూడా వర్క్ జరుగుతూ ఉంది, మనందరం చూస్తూ ఉన్నాం. ఈ రోడ్లు పనులు చూసి ప్రజలు ఈ ప్రాంత ప్రజలంతా హర్షాలు వ్యక్తం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని 3వసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు మొన్నటి వరకు మాకు ఈ రోడ్లు లేవు అని చాలా బాధతో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈరోజు ఈ వర్క్లు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎమ్మెల్యే గారు చొరవతో మాకు చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎమ్మెల్యే గారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ ఈ యొక్క వర్కులు చాలా దోహదపడతాయని మేము అందరం సంతోషిస్తున్నాం. ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారని తెలియజేసుకుంటూ